హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఇది వచ్చేసి డే 3. యాక్చువల్గా డే 1 డే 2 ఒకే వీడియోలో పెట్టేశానండి. లాస్ట్ వీడియోలో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. వ్యూస్ అనేవి చాలా తగ్గిపోతున్నాయండి. ఇంత కష్టపడి పెడుతున్నా కూడా వ్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి. లిటరల్లీ నాకైతే అసలు యూట్యూబ్ ఆపేయాలి ఇంకా అన్నంత చిరాకు వస్తుంది. ఏంటండి ఇంత కష్టపడుతున్నా కూడా. ఒక ఇన్సిడెంట్ జరిగిందండి మాకు. ఒక హోటల్కి వెళ్ళాము. నేను అక్కడ వీడియో తీస్తున్నాను. అతను ఏమన్నాడంటే, మేడం వీడియో నాట్ అలౌడ్ అని చెప్పారు. అంటే అదేంటండి, ఇంతకుముందు యూట్యూబర్స్ వీడియో తీసుకున్నారు కదా, వాళ్ళ వీడియో తీసే కదా మేము ఇక్కడికి వచ్చింది, వాళ్ళు చూసే కదా, వాళ్ళు ఫుడ్ రివ్యూ ఇచ్చిన తర్వాతనే కదా మేము ఇక్కడికి వచ్చింది అంటే, మీకు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారని అడిగారండి. అంటే నేను 1000 ఉన్నారని చెప్పాను. అంటే 1000ఏనా అన్నారండి. అంటే 1000 అంటే సబ్స్క్రైబర్స్ కారా? మనకు స్టార్టింగే 1 lakh 2 lakhs వచ్చేస్తారా? అక్కడ తీసిన వీడియోలు తీసిన వాళ్ళందరికట మినిమం 2 lakhs to 5 lakhs వాళ్ళే ఉన్నారంట. వాళ్ళే తీయాలన్నారండి. నాకు అనిపించింది, ఈ 1000 సబ్స్క్రైబర్స్ కోసం నేను ఎంత కష్టపడ్డాననేది నాకు తెలుసు. నాకు సర్జరీ అయింది, అయినా కూడా డైలీ ఒక వీడియో పోస్ట్ చేశానండి. 635 ఉన్న నా సబ్స్క్రైబర్స్ నాకు సర్జరీ అయిన తర్వాత నేను చేస్తే లిటరల్లీ 1100కి వచ్చారండి. అది నా పెద్ద అచీవ్మెంట్. నా దృష్టిలో అయితే పెద్ద అచీవ్మెంట్. నాకు ఎంత కోపం వచ్చిందంటే తనని చూస్తే, అంటే నీ హోటల్, నేను అన్నాను నీ హోటల్లో 5 lakhs వాళ్ళు ఉంటేనే రావాలా? అయితే బోర్డు పెట్టుకో బయట, 5 lakh సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళే నా హోటల్కి రావాలా, 1 lakh ఉన్న వాళ్ళే నా హోటల్కి రావాలా, మిగిలిన వాళ్ళు రావద్దు. నువ్వు కూడా రూపాయితోనే పైకి వచ్చావు, ఒకేసారి 5 లక్షలు 6 లక్షలు రాలేదు. నువ్వు కూడా రూపాయితోనే పైకి వచ్చావు. ఈ వీడియో తను చూస్తాడో లేదో నాకు తెలియదండి, బట్ ఇలాంటి వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారా? అసలు ఎంత చిరాకు వచ్చిందంటే నాకు. 1000 అంటే మామూలు విషయం అనుకుంటున్నారా అండి వాళ్ళు? ఇప్పుడు ఎవడు పడితే వాడు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాడు. ప్రతి ఒక్క సెలబ్రిటీ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళ ముందు మనం ఎవరు చూస్తారండి? అయినా కూడా నాకు 1000. ఇప్పుడు ప్రజెంట్ నా కౌంట్ వచ్చేసి 1147 ఉన్నారండి. అసలు ఎలా అంటారండి ఆ మాట? అంత చిరాగ్గా, అసలు ఎంత చిరాగ్గా ఫేస్ పెట్టాడు తెలుసా? అతను మమ్మల్ని లోపలికి కూడా రానియలేదండి. అసలు ఏంటి, నాకైతే నిజంగా చెప్తున్నాను చాలా ఏడుపు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడుపు వచ్చింది. ఏంటి మేము మనుషులం కాదా అంటే ఓకే, ఇప్పుడు నాకు యూట్యూబ్ ఉంది, నాకు రానివ్వలేదు. వేరే వాళ్ళకి యూట్యూబ్ ఉన్న వాళ్ళని రాణిస్తున్నారా నీ హోటల్కి? ఆ హోటల్ నేను చెప్పి నేను వాళ్ళని చెండాలంగా నేను చేయాలనుకోవట్లేదండి. వాళ్ళకు లేదు, బుద్ధి లేదు అని చెప్పేసి మనకు కూడా లేకుండా ఉండదు కదా. సో అలా అండి. ఎప్పుడైనా మనం స్టార్ట్ అయ్యేది 1 రూపీతోనే అండి. 1 lakhతో అయితే మాత్రం మనం స్టార్ట్ అవ్వము, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో తను చూస్తాడు, ఎందుకంటే నా ఛానల్ నేమ్ అడిగాడు. నేను చెప్పాను కూడా, నీ గురించి పక్కా నేను వీడియో పెడతాను అంటే, వాడు ఫోటోకి కాదు కదా, కనీసం వీడియోకి కూడా పోజ్ ఇవ్వలేడు. అంత షైగా ఫీల్ అవుతున్నావు నువ్వు. అసలు నీకు కొంచెమైనా నాలెడ్జ్ ఉందా? నువ్వు ఓపెన్ చేయి, ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసుకో ఛానల్. నీకు వితిన్ 1 dayలో 1 lakh వస్తే నువ్వు ఏదంటే అది నేను చేస్తా అని చెప్పి చాలా సీరియస్ అయ్యానండి. నిజంగా మా హస్బెండ్ అయితే చాలా సీరియస్ అయ్యారు. అసలు ఏంటండి వీళ్ళు, ఇలాంటి జనాల మధ్యలో మనం ఉంటున్నామా? అయినా నేనేం వాడిని ప్రమోషన్ అడగలేదే, డబ్బులు అడగలేదే. జస్ట్ నేను నేను ఏమేమి తింటున్నానా నేను మీకు ఎక్స్ప్లోర్ చేద్దామని చేస్తున్నాను. నేను వాడిని ఏమన్నా డబ్బులు అడిగానా? సో సరే అండి, ఇంకా వదిలేయండి. ఇంతకుముందు చూసారు కదా రాజుగారి దాబా, ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టాను. అక్కడ మేము మటన్ పులావ్, చికెన్ పులావ్ తీసుకున్నాము అండ్ లివర్ ఫ్రై కూడా తీసుకున్నాం. కానీ ఆ లివర్ ఫ్రై మాత్రం చాలా చెండాలంగా ఉందండి. ఫుల్ ఆయిల్ వేసి ఉంది, తింటుంటే కూడా ఆయిల్ వస్తుంది. ఇంకా వదిలేసి వచ్చాము. ఇది వచ్చేసి ఇంకా ఆ రోజు వెళ్ళామన్నమాట. నాకు రూమ్కి వెళ్ళేసి పడుకున్నాము. పడుకున్న తర్వాత ఇంకా లేచి కొద్దిసేపు బీచ్లో కూర్చున్నాము. ఇలాగా ఫ్లైట్స్ అన్నీ వెళ్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చూసాము, ఈ ఫ్లైట్స్ అన్నిటినీ చూసాము. మంచిగా సముద్రం చూసాము. అక్కడ పెద్ద షిప్స్ వచ్చాయి, వాటిని చూసాము. ఇక్కడ చూసారు కదా, వీళ్ళిద్దరిని చూస్తుంటే ఆమెకేమో లవ్ సింబల్ పెట్టడానికి రావట్లేదు. అతనేమో చెయ్యిలు వంపుతున్నాడు, ఇలా కాదు ఇలా పెట్టు, ఇలా కాదు ఇలా పెట్టు అని. తనకేమో అస్సలు పెట్టడానికి రావట్లేదు. 15 minutes టైం ఇచ్చారు వాళ్ళకి.
లాస్ట్కి ఫోటోగ్రాఫర్లకు కూడా చాలా కోపం వచ్చిందండి. ఎవరికైనా అనిపిస్తుంది కదా, మరీ అంత సింబల్స్ పెట్టినప్పుడు ఎందుకండి దిగడం. ఆయనను చూడండి ఇక్కడ ఎంత నవ్వుతున్నాడంటే, నేను ఇది జస్ట్ 5 minutes 2 minutes ఏమో తీసాను వీడియో అంతే. వాళ్ళు లిటరల్లీ 20 to 25 minutes నుండి పెడుతున్నారండి. అది నాకైతే చాలా అంటే చాలా నవ్వొచ్చింది. అసలు ఎందుకు మరి పెట్టరానప్పుడు ఎందుకు పోజులు ఇవ్వడం, అసలు అవసరమా? ఏదో న్యాచురల్గా దిగేసి వెళ్ళిపోవచ్చు కదా, ఒక రెండు ఫోటోలు తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. చూసారు కదా, ఆయన వచ్చి అలా కాదన్నా ఇలా అని చెప్తున్నారు. అయినా తనకు పెట్టడానికి రాలేదు. సో వాళ్ళు వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ ఇంకా మా ఆయన టైం వచ్చేసి 7:30 or 7 ఏమో అవుతున్నట్టుంది. ఇంకా మ్యాచ్ పెట్టుకొని చూస్తున్నాడు. ఆ రోజు వచ్చేసి SRH వర్సెస్ హైదరాబాద్ అనుకుంటా, SRH వర్సెస్ RCB. సో యాక్చువల్గా దానికి మేము వెళ్ళాలండి, బట్ వెళ్ళలేకపోయాము. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటంటే, మనం బీచ్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, అసలు ఏజ్తో సంబంధం లేని ప్రతి ఒక్కరూ ఐస్ క్రీమ్స్ తింటున్నారు. ఆ మురుమురాల, వాటిని ఏమంటారు, మూరి మిక్చర్, అవి తింటున్నారు. మక్క కంకులు తింటున్నారు. అవన్నీ లిటరల్లీ సముద్రంలోకి విసిరేస్తున్నారండి. అది ఎంత పొల్యూట్ అవుతుంది అసలు. చాలా చిరాకు వచ్చింది నాకు. ఏంటి, పిల్లలకంటే తెలీదు, పెద్దవాళ్ళకు కూడా తెలీదా? ఇక్కడ చూడండి, ఈ ఐస్ క్రీమ్ బండతన్ని చూసి నేర్చుకోండి. తను ఎవరికైనా సరే తీసి మరీ ఇస్తున్నాడు. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే, చిన్నపిల్లలకు కదా తీసుకొనికి రాదు, వాళ్ళకి తీసి ఇస్తున్నాడేమో అనుకున్నాను. బట్ పెద్దవాళ్ళకు కూడా తీసి దాన్ని డస్ట్బిన్లో వేసి వాళ్ళకి ఇస్తున్నాడండి. నిజంగా అది హ్యుమానిటీ అంటే అది అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డైనో పార్క్ అండి. ఇందులోకి వెళ్దామని చెప్పేసి మా బైక్ అక్కడ పక్కన పార్క్ చేసాము. మా ఆయనను అడిగా వెళ్దామా అంటే, నేను వస్తా, నాకేం భయం లేదు, నేను వస్తా అన్నాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి వచ్చినాక ఎలా ఉంది బ్రో అని అడిగితే, పర్లేదండి అంటే కొంచెం భయంగా ఉంది, పర్లేదు అనేసరికి అమ్మో నేను రాను. ఇలాంటి వాళ్ళతో ఎలా అండి చెప్పండి. నేను కూడా వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ ఇంకా ఇది రాజుగారి మిలిటరీ హోటల్ అనుకుంటా. సో ఇక్కడికి వచ్చాము. ఇంకా ఆ రోజు నైట్ నాకు ఎందుకో ఏం తినాలనిపించలేదండి. ఆఫ్టర్నూన్ ఎక్కడ తిన్నాము ఆ రోజు, ఇది ఏ రోజు, థర్స్డే రోజు అనుకుంటా. సో థర్స్డే రోజు తిన్నాము. నాకు అక్కడ అంతా డైజెస్ట్ అవ్వలేదు, అందుకోసం అని చెప్పేసి నేను ఏం తినలేదండి. ఒక చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ ఏమో ఆర్డర్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఒక కోక్ ఆర్డర్ చేసుకున్నాం అంతే. ఇంకా మా హస్బెండ్ ఒక్కరే తిన్నారు, నేను కొంచెమే తిన్నానండి. యాక్చువల్గా నాకు అది కూడా తినాలి అనిపించలేదు. బట్ నువ్వు తింటేనే నేను తింటానని మా హస్బెండ్ అంటే, సర్లే తిందామని చెప్పేసి తిన్నాను అంతే. కానీ రియల్గా చాలా బాగుందండి. నా పొట్ట అంత టైట్గా ఉంటేనే అంత బాగుంది అంటే, రియల్గా ఎంటీ స్టమక్తో వెళ్ళుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కానీ, అరోమా కానీ, అథెంటిక్ ఫుడ్ అండి. అసలు చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇదన్నమాట వీడియో. ఇందులో నేను ఏమైనా హార్ష్గా మాట్లాడుంటే సారీ అండి, బట్ నాకు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్తున్నాను. థ్యాంక్ యూ.